లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, వాడింకా దూరముగానున్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రతి అంశమునకు నేపథ్యము, సందర్భం అనేటువంటి ఒక అంశం ఉంటుంది. ఆ అంశాన్ని, ఆ నేపథ్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాక్యాన్ని విరవటానికి చక్కని వెసులుబాటు దొరుకుతుంది. ఇది ఏ సందర్భం అని అంటే, చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం. తప్పిపోయిన కుమారుని గూర్చినటువంటి చరిత్ర అని మనం చెప్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తప్పిపోయి వాడు దొరికాడు అని కూడా చెప్తుంది. 15వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే 32వ వచనంలో 15:32, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఈ చరిత్ర గురించి మాట్లాడితే ఏమని చెప్పాలంటే, అతడు తప్పిపోయి దొరికినటువంటి కుమారుడు ఆయన. సాధారణంగా మనందరం ఏమంటామంటే తప్పిపోయిన కుమారుడు చరిత్ర అని చెప్తాం. కానీ వాడు తప్పిపోయాడు, తర్వాత ఏమైందట? తప్పిపోయి దొరికెను, చనిపోయి తిరిగి బ్రతికాను. ఈ సందర్భం చాలామందికి సుపరిచితమే. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం వినుంటాం. కానీ అసలు ఏ సందర్భంలో దేవుడు ఈ అంశమును బోధించడానికి ఇష్టపడ్డాడు, విచ్ కాంటెస్ట్, ఏ సందర్భంలో, ఏ నేపథ్యంలో దేవుడు దీంతో మాట్లాడటానికి ఈ ఉపమానాన్ని ఎత్తుకున్నాడనంటే, 15వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకునేది. యేసునాథుని యొక్క పరిచర్యలో విస్తారముగా జరిగినటువంటి ఒక కార్యక్రమం ఏమిటంటే, భోజనము చేశారట. ఎలాగూ చేశాడు యేసయ్య భోజనం అంటే, సుంకరులతోనూ పాపులతోనూ అతడు తరచుగా భోజనం చేస్తూ ఉన్నాడు. అది వారికి అభ్యంతరకరమైపోయింది. శాస్త్రులకు కానీ పరిచర్యలకు కానీ ఒక సుంకరిని కానీ పాపిని కానీ చేర్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. అసలు ఈ నేపథ్యాన్ని మీరు గమనించండి. 3 సువార్తలు దీని గురించి దేవుడు ప్రస్తావించాడు. యేసు అనేక సందర్భాలలో వారితో భోజనం చేస్తున్నప్పుడు చెప్పబడినటువంటి ఉపమానాలు అన్నమాట. వారు సనుగుకుంటున్నారు, ఎందుకంటే పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు కదా, సుంకరులతో సహవాసం చేస్తున్నాడు కదా. అసలు యేసేక కాలంలో ఒక పేరు పెట్టబడ్డదని ఏంటో తెలుసా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తలాగా, సర్వశక్తిమంతుడైన దేవుడని పెట్టబడ్డట్టుగానే ఆనాటి సమాజము యేసేకు పెట్టిన పేరు ఏంటంటే, ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ ద సిన్నర్ అని పేరు పెట్టారట. ఎవరట ఆయన? పాపుల స్నేహితుడు. మీరు ఒకసారి గమనించండి. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయాన్ని గమనించినట్లయితే, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 19వ వచనములో, 11వ అధ్యాయం 19, మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక, ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. ఒకసారి జరిగిన అంశానికి కాదు ఆ పేరు పెట్టింది. ఇతడు తరచుగా చేస్తున్నటువంటి కార్యము, పాపులతో సహవాసం చేస్తున్నాడు, పాపులతో భోజనం చేస్తున్నాడు, సుంకరులను సహవాసానికి ఆహ్వానిస్తూ ఉన్నాడని అతనికి ఒక పేరు పెట్టారు. ఇతడు పాపుల స్నేహితుడు, పాపుల స్నేహితుడు. అయినా కూడా యేసయ్య దానికి బాధపడలే. ఎవనోడో తెలుసా? అవును, నేను పాపులనే పిలవచ్చు. నా మాట మనతోటి అంటే మనకు కొంచెం బాధ కలిగింది. ఎవరైనా మనం ఆహ్వానించినప్పుడు మనం వెళ్ళటానికి ఇష్టపడం. అసలు ఈ సందర్భం నేపథ్యం మీకు అర్థం కావాలి అని అంటే, ఏం జరిగిందో మనకు తెలియాలి అని అంటే, నేను లోగడ కూడా చెప్పా, 4 సువార్తలు ఉన్నటువంటి అంశం మనకు పరిచయం కావాలి. ఎప్పుడు ఈ అంశం మనకు ప్రస్తావించబడ్డదనంటే, లూకాసు వార్త 5వ అధ్యాయాన్ని గమనించండి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 27వ వచనం, అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులను అనేకులు వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను శాస్త్రులను ఇది చూచి, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని, నీతిమంతులను పిలువ రాలేదని అన్నాను. అసలు నేపథ్యం ఏంటంటే, ఈ సుంకపు మెట్టునొద్ద లేవి అని ఒక సుంకరు ఉన్నాడు. వాడిని సమస్తమును విడిచిపెట్టి దేవుడు నన్ను వెంబడించమని చెప్పినప్పుడు వాడు మొత్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడిస్తున్నాడు. ఆ వెంబడించినటువంటి క్రమంలో ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. వాడు సుంకరి కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా సుంకరులు పాపులే వచ్చారట. ఆ విందులో యేసు
పాలిభాగస్తుడైనప్పుడు భోజనము చేస్తున్నప్పుడు అనేక వివాదాలు వచ్చాయి. అందులో అంటున్నారు, ఇతడు పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు, ఇతడు పాపులకు స్నేహితుడు. ఎన్నో మాటలు ఆ లేఖన భాగాల్లో ప్రస్తావించబడ్డాయి. అసలు యేసయ్య పాపులతో కలిసి భోజనం చేస్తున్నది ఆ కాలపు జనులకు చాలా అభ్యంతరకరంగా ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకనంటే అది ఒక క్యాస్ట్ సిస్టమ్ లాంటి సిచ్యువేషన్ అన్నమాట. యేసయ్య యూదులు సమరయులతో కానీ సుంకరులతో కానీ పాపులతో కానీ సహవాసం చేయటం కాదు, కనీసం వాళ్ళు వెళ్ళినటువంటి మార్గంలో కూడా వెళ్ళరట. మీరు యోహాను సువార్త 4లో చూస్తే సమరయుల మార్గములోనైనను యూదులు వెళ్ళటానికి ఇష్టపడరు, వాళ్ళని అసహించుకుంటారు. ఎంతగా అసహించుకుంటారని అంటే ఆ మార్గంలో వాడు నడిచినటువంటి మార్గంలో నడవటానికి కూడా ఇష్టపడనటువంటి స్థితి. 4వ అధ్యాయము యోహాను రాసిన సువార్త మీరు గమనించినట్లయితే 4వ అధ్యాయంలో 9వ వచనం, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహం నకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పును. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. చక్కని మాట. సాంగత్యము కూడా చేసేటువంటి స్థితి లేదు. 4వ వచనం కూడా చూడండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక, ఏ మార్గంలో నడుస్తున్నాడనంటే సమరయ మార్గములో నడుస్తున్నాడు. అసలు యూదులతో సాంగత్యము చేయని వారు ఆ మార్గంలో నడిచి ఆమెతో సంభాషించి ఆమెకు సువార్తను ప్రకటించి ఆమెను రక్షించి ఆ సుఖారను గ్రామంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాడు యేసయ్య. అప్పుడు అభ్యంతరమే. సమరయులతో సహవాసం చేయరు, పాపులతో సహవాసం చేయరు, సుంకరులతో సహవాసం చేయరు, కానీ యేసయ్య వారితో కలిసి భోజనమే చేస్తున్నాడట. అది అభ్యంతరమైంది. ఈ మాట అనేక సార్లు వినిపించినప్పుడు ఆ సందర్భంలో యేసయ్య ఉపమానాలు చెప్పడం మొదలుపెట్టాడట. ఇక లూకా సువార్త 15లో ఉన్నటువంటి మొట్టమొదటి ఉపమానం ఏంటంటే తప్పిపోయిన గొర్రెను కూర్చున్నటువంటి ప్రస్తావన. రెండవది ఏంటంటే పోయిన నాణ్యమును వెతుకుతున్నటువంటి ఒక స్త్రీని కూర్చున్నటువంటి ప్రస్తావన. 3వ అంశం ఏంటంటే తప్పిపోయి దొరికిన కుమారుని కూర్చున్నటువంటి ప్రస్తావన. ఆ 3 ఉపమానాలు బోధించడానికి అవసరమైనటువంటి సందర్భం అది అయింది. అనేక మంది సనుగుకుంటున్నారు, ఎందుకు ఇలాగ చేస్తున్నప్పుడు ఆయన నోరు తెరిచి ఈ రీతికి ఉపమానములను బోధించను. ఒక మాట నాకు చెప్పండి, ఉపమానమే బోధించాల్సి వచ్చినప్పుడు ఒకటి చెప్తే అయిపోయేది, 2 చెప్తే అయిపోయేది, కానీ 3 చెప్పాడు. 3 కూడా కొంచెం వ్యత్యాసాలు ఉన్నాయని చెప్తున్నాం. ఏంటో తెలుసా? ఆ 3 ఉపమానాలు చెప్పడంలో దేవుడికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాడు. దేవుడు ఏ రీతిగా పని చేస్తూ ఉన్నాడు. ఆ 3 ఉన్నటువంటి ఒక సిమిలర్ పాయింట్ ఏంటంటే ఆ 3 కూడా ఒక పాపి కొరకై ప్రభు పడుతున్న ఆవేదనగా అనిపిస్తుంది. తప్పిపోయిన గొర్రె ఉంది, ఆ వెతుకుతున్నటువంటి కాపరి దేవునికి ఒక సూచనగా ఉంటే ఆ తప్పిపోయిన గొర్రె విశ్వాసికి సూచనగా కనిపిస్తుంది. అందులో వెతుకుతున్న దేవుడు కనిపిస్తాడు. తప్పిపోయినటువంటి వారిని పట్టుకుంటున్నటువంటి దేవుడు, నశించిపోతున్న వారిని వెదికి పట్టుకోవాలని ఆశపడుతున్నటువంటి దేవుడు ప్రస్తావన కనిపిస్తుంది. 2వ అంశంలో నాణ్యం పోయింది కదా. నాణ్యం పోతున్నప్పుడు ఆమె ఊర్చి అమర్చి పోయిన దాని కొరకు వేసేపోయాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వెతుకుతున్నాడు. పోయిన నాణ్యాన్ని వెతుకుతున్నటువంటి స్త్రీగా దేవుడు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. అంటే ఏ ప్రాంతంలో పోతున్నారో వాళ్ళని దేవుడు వెతకటానికి ఇష్టపడుతున్నాడు. 3వది ఏంటో తెలుసా? 3వ దాంట్లో దేవుడు పోయినట్టు కనిపించట్లేదు. అసలు 3వ దాంట్లో ప్రభువు పోలేదండి. చాలా సమస్య. అసలు తప్పిపోయిన కుమారుడు గురించి తండ్రి వెళ్ళేట్టుంటే అవన్నీ కూడా కామన్గా వచ్చేది మనకి. గొర్రె కొరకు కాపరి పోయాడు, పోయిన నాణ్యము కొరకు స్త్రీ పోయింది, కానీ తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి వెళ్ళలే, మ్యాచ్ కావట్లే. అయినా ప్రభువు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే 3 వ్యక్తిత్వాలు దేవుడు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. తప్పిపోయిన దాని కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు, ఆ పోయిన దాని కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. 3వది ఏంటంటే పాపి కొరకు దేవుడు పరిగెత్తుతున్న దేవుడు కనిపిస్తాడు. అందరూ ఎంత చక్కని మాటనంటే ఆ అంశాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే గొర్రె కొరకు వెళ్ళిన దేవుడు తప్పిపోయిన కుమారుడు కొరకు వెళ్ళలేదు అన్నది ఒక ప్రశ్న. అసలు ఎందుకు వెళ్ళలేదు అంటే మళ్ళీ సువార్తలను ఒకసారి తిప్పాలి. గొర్రె కొరకు వెళ్ళినావు కదా, అందులో మ్యాచ్ కావాలన్నట్టు నువ్వు ఖచ్చితంగా దీని కొరకు కూడా వెళ్ళాల్సిందే. తప్పిపోయిన కుమారుడు కొరకు వెళ్ళాలా, కానీ వెళ్ళలేదు కదా. ఎందుకు వెళ్ళలేదని అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఒకసారి గొర్రెను చూడండి. గొర్రె అంటే సహజంగా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని చెప్తూ మనం రోమపత్రికలో మాట్లాడుకుంటాం కదా. గొర్రెలు అంటే వారందరూ తప్పిపోయేటువంటి వారు. రోమిలకు రాసిన పత్రిక మీరు ఒకసారి గమనించినట్లయితే 3వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే 3:11 చూడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెదకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా
పనికి మాలిన వారైరి, పనికి మాలిన వారైరి. ఇంతకంటే కొంచెం స్పష్టంగా యెషయా గ్రంథాన్ని గమనించినట్లయితే 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో, గొర్రె వలె మనము త్రోవ తప్పిపోతుమి, గొర్రెల వలె మనము త్రోవ తప్పిపోతుమి. గొర్రె ఏంటంటే సులువుగా తప్పిపోతుందని. ఆ తప్పిపోయినటువంటి అనుభవం గొర్రెలో మనకు కనిపిస్తుంది. ఈ తప్పిపోయిన అనుభవంలో ఉన్న వారిని దేవుడు ఏమని మాట్లాడుతుందంటే గొర్రెలు అని పిలుస్తూ ఉన్నాడు, గొర్రెలు అని పిలుస్తున్నాడు. 53వ అధ్యాయాన్ని ఒకసారి గమనించినట్లయితే 53 6వ వచనం, మనమందరము గొర్రె వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషములను అతని మీద మోపబడెను. గొర్రెలు అంటే త్రోవ తప్పిపోయేటువంటి స్థితిలో వాటి జీవితాలు ఉంటాయట. దావీదు అంటాడు, దావీదు తప్పిపోయినప్పుడు అన్న మాట ఏంటో తెలుసా? నేను గొర్రె వలె త్రోవ తప్పిపోతిని. 119వ కీర్తన చివరి వచనాన్ని గమనిస్తే దావీదు యొక్క వ్యక్తిగత సాక్ష్యములు కూడా చక్కగా అంటున్నాడు. తప్పిపోయాడని అర్థమైపోయింది. 119వ కీర్తన చివరి వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను. కాపరే రావాలట. ఎందుకు రావాలి కాపరి అని అంటే, నేను గొర్రెలాగా తప్పిపోయాను అని అంటున్నాడట. ఆధ్యాత్మిక జీవితంలో చిన్నపిల్లలు ఉన్నారు, ఆధ్యాత్మిక జీవితంలో యవనస్తులు ఉన్నారు, ఆధ్యాత్మిక జీవితంలో తండ్రులు కూడా ఉన్నారు. 3 రకాలుగా విశ్వాస జీవితాన్ని దేవుడు విభజించాడు. యోహాను రాసిన మొదటి పత్రికను మీరు ఒకసారి గమనించినట్లయితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో విశ్వాసపు స్థాయిని బట్టి విశ్వాసులను దేవుడు వర్గీకరించాడు, విభజించాడు. 2వ అధ్యాయాన్ని చూడండి. 2వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్న. 3 రకాలు, చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఈ 3 రకాలలో గొర్రెలు అని అంటే అర్థం ఏంటో తెలుసా? అని చెప్పిన ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవులని పేరు పెట్టుకున్నారు. కానీ క్రైస్తవులను పేరు పెట్టుకున్నంత మాత్రం అందరూ ఒకే స్థాయి కాదు. గొర్రెలు అని దేవుడు కొంతమందిని పిలిచాడు. పరమగీత గ్రంథంలో మొదటి అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? సంఘం నుంచి దేవుడు అన్నటువంటి మాట, ఫరో రథ అశ్వములతో నేను నిన్ను పోల్చదును. నువ్వు గుర్రానువా, నువ్వు గొర్రెవా అని అడిగినవే అనుకో, ఆధ్యాత్మిక జీవితంలో మొదటి స్థాయి గొర్రె. రక్షణ పొందావా, పాపా నుంచి ఒప్పుకున్నావా, మన పాపాలు మనం ఒప్పుకున్న ప్రభు దగ్గరకు వచ్చామా, రక్షణలు వేసే మొదటి అడుగును, చిన్నపిల్లలాగా ఉన్నటువంటి స్థితి, భక్తి జీవితంలో ఎదగని స్థితి, ప్రార్థన చక్కగా రాని స్థితి, వాక్య ధ్యానం చేయని స్థితి, కానీ రక్షించబడినటువంటి స్థితి. పేతురు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది మారినప్పుడు అటువంటి స్థితి అనమాట. వారికి ఏం తెలుసు అండి? ఇక ఏం తెలియదు. పేతురు రక్షణ సువార్తను విని మారు మనసు పొందారు, కానీ సిద్ధాంతం తెలియదు, సత్యం తెలియదు, వాక్యం తెలియదు, ఏ రీతిగా ప్రార్థించాలో కూడా తెలియదు అసలు. అట్లాంటి గుంపుకు దేవుడు పెట్టినటువంటి పేరు అది. అట్లనే యాత్రికులు అనే పేరు ఒకటి ఉంది, పరదేశులు అనే పేరు ఉంది, పరిశుద్ధ జనం అనే పేరు ఉంది. పేరును బట్టి నీ ఆధ్యాత్మిక స్థాయిని బట్టి దేవుడు పేరు పెట్టడం మనకు లేఖనాల్లో కనిపిస్తుంది. గొర్రె అంటే అర్థం ఏంటంటే చిన్న పిల్లల లాంటి స్థితి అన్నమాట. ఎందుకు ఆ తప్పిపోయిన గొర్రె కొరకు కాపరి వెళ్ళాడని అంటే, మీరు ఒకసారి మత్తయి రాసిన సువార్త గమనించండి. ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం చూడండి. మీకేమి తోచును, ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెదకడా, వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గురించి సంతోషించినంతకంటే దానిని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 14 చూడండి. ఇప్పుడు అలాగుననే ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. సందర్భం ఎక్కడ దాకా వచ్చింది చూడండి. లూకాలోనేమో 3 కలిసి చెప్పబడ్డాయి, కానీ ఈ మత్తయిలోకి వచ్చేసరికి ఈ 99 గొర్రెలను దేవుడు దేంతో పోలుస్తున్నాడు? ఆ తప్పిపోయిన ఒక గొర్రెను దేంతో పోలుస్తున్నాడంటే ఈ చిన్న వారిలో ఒకడైనడు. ఆ తప్పిపోయిన గొర్రె ఎవరట? ఇప్పుడు చిన్నది, ఆధ్యాత్మిక జీవితంలో ప్రారంభంలో ఉన్నది, అనుభవ జ్ఞానము లేనిది, పరిపక్వత లేనిది అని చెప్పాలి. ఎందుకు పోయాడయ్యా కాపరి అంటే అది తిరిగి రాలేనటువంటి స్థితిలో ఉన్నది కాబట్టి, అంత అనుభవం లేదు కాబట్టి, అంత లోతు తెలియదు కాబట్టి. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఈ చిన్న మాట లూకాలో లేని కారణాన్ని బట్టి మనకు అర్థం కావట్లే. కాపరు ఎందుకు పోయాడో అర్థం కావట్లే. కానీ వాడు ఎవరట? చిన్నవాడు. అప్పుడే భక్తులు అడుగులు వేసేవాడు, తడబడుతున్నవాడు, తొట్టిల్లినవాడు. కాబట్టి కాపరి వెళ్ళాడు. ఇక తప్పిపోయిన కుమారుడు దగ్గరకు వస్తే వాడు ఎట్లున్నాడో తెలుసా? వాడు వయసుకు వచ్చినవాడు. ఎందుకు అంటే వాడు తండ్రి ఆస్తిలో భాగమిమ్మని అడిగేంత వయసు వచ్చిందట వానికి.
వాడిని చిన్నోడు అనటానికి అవకాశం లేదు అసలు. వాడు వయసుకు వచ్చినటువంటి స్థితి. మీరు గమనించిన అక్కడ ఉన్నటువంటి మాట కూడా గమనిస్తే 15వ అధ్యాయము 12వ వచనం, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. ఎన్నో అంశాలు, అందులో చాలా అంశాలను దేవుడు ప్రస్తావించాడు. ఎవరు అడుగుతున్నారట ఆస్తి? ఇప్పుడు చిన్నవాడు అడుగుతున్నాడు. అడిగితే కూడా ఎవడు అడగాల? ఫస్ట్ పెద్దోడైనా అడగాల. కానీ చిన్నవాడు ఆస్తిలో భాగం ఇమ్మన్నప్పుడు తండ్రి ఏం చేసిందంటే వాటిని పంచిపెట్టాడు. ఆస్తిని తీసుకున్నాడు, దూరదేశం పోయాడు, పాపంలో గడిపాడు, సమస్తమును ఖర్చు పెట్టాడు. ఎంతగా తప్పిపోయాడనంటే వాడు ఉన్నటువంటి ఆస్తిని అంతా చూడండి ఒకసారి 15వ అధ్యాయాన్ని చూస్తే 14వ వచనం 13 నుంచి చూడండి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసును. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా పాడైపోయిండు. మొత్తం డబ్బులన్నీ చేతిలో ఖర్చు అయిపోయాయి. దుర్వ్యాపారం. పాపపు జీవితాన్ని జీవించాడు, లోకానికి ఇష్టపడ్డాడు, ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. కరువు కాలం వచ్చింది, తినడానికి తిండి లేదు. ఆ సమయంలో చివరి దీనస్థితి ఎక్కడ దాకా వచ్చిందనంటే పందుల పొట్టుతోనైనను తన కడుపును నింపుకోవడానికి ఆలోచన చేస్తున్నాడట. పందుల దగ్గరనే ఎవరు రానియాడు అసలు. కానీ ఎట్లాంటి స్థితిలోకి వెళ్ళిపోయినానంటే పందుల పొట్టుతోనైనను తన కడుపు నింపుకోవడానికి అతను ఇష్టపడ్డాడు, కానీ అది కూడా వాడికి నోచుకోలేదు. అప్పుడు జరిగినటువంటి ఒక అద్భుతం చెప్తాను. ఏం జరిగింది మన జీవితంలోనంటే ఒక చక్కని కార్యము. 17 చూడండి. ఇప్పుడు 17, అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఆ మాట అన్నమాట, మారు మనసు వచ్చినప్పుడు, తప్పు గ్రహించినప్పుడు, చేసిన తప్పు తెలుసుకున్నప్పుడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు జరిగిన పరిస్థితులన్నింటినీ గమనించాడు. ఆస్తిని తీసుకొని వచ్చాను, అన్ని ఖర్చు పెట్టాను, కరువు కాలం వచ్చింది, తినటానికి తిండి లేదు, సరైన ఫెసిలిటీస్ దొరకట్లే. అప్పుడు అర్థమైపోయింది అన్నమాట. ఏమర్థమైపోయిందనంటే వాడు పందులు తిన్ను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడను, కానీ ఎవడును వానికి ఏమీయో ఇయ్యలేదు. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏమొస్తుందంటే బుద్ధి వచ్చిందట. వాడు బుద్ధి వచ్చినప్పుడు చక్కగా ఒక కార్యం చేశాడు. ఏంటంటే నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడికి ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రితో మాట్లాడటానికి ఇష్టపడ్డాడట. ఒక మాట గమనించండి, వాడు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ చూడండి ఎట్లుందో. వాడు పాపములో ఉండొస్తా ఉన్నాడు, వయసుకు వచ్చిన స్థితిలో ఉన్నాడు, పాపము చేసి వచ్చాడు. కానీ ఎలాగొస్తుందో తెలుసా? బుద్ధి తెచ్చుకొని వస్తున్నాడట. వాడికి బుద్ధి వచ్చినప్పుడు, ఆ మాట ఒక్కటి చాలా స్ట్రాంగ్ వర్డ్ అనమాట అందులో. అసలు వాడికి బుద్ధి వచ్చింది కాబట్టి వాడికి ఏం తెలిసింది? ఇప్పుడు మార్గము తెలిసింది. తండ్రి యొద్దకు వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ తెలుస్తుంది ఇక్కడే. అసలు తప్పిపోయిన గొర్రె కొరకు కాపరి వెళ్ళినట్టు లేదు, పోయిన నాణ్యం కొరకు స్త్రీ వెతికినట్టు లేదు. కానీ ఇక్కడ తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ పాపములు ఉండి వస్తున్న వాడిని, దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతా పాడు చేసుకున్న వాడిని, దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వాడు తిరిగి వస్తున్నప్పుడు వాని కొరకు తండ్రి పరిగెత్తాడు. అది ప్రేమ అంటే. అసలు వాడు ఇంకను దూరముగా ఉండగానే ఏం చేశాడట? ఈయన పరిగెత్తుకొని వెళ్ళి వాడిని పట్టుకొని వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, వాడి పాపాలు క్షమించబడ్డాయండి. ఇంకా పాపాలు ఇంకా కడగలే. వాడు ఎట్లున్నాడట? ఇంకా పాపములోనే ఉన్నాడు, వాడు ఇంకా మురికిగానే ఉన్నాడు, వాడు ఇంకా బుద్ధి వచ్చిన స్థితిలో ఉన్నాడు. కానీ కడగాల్సిన అనుభవాలు ఇంకేం కూడా జరగలే. అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వాడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే, నాకు ఒక మాట చెప్పండి, వాడు వస్తాడని ఈయనకేం తెలుసండి? మరి ఏమైనా కబురు పెట్టిండా? ఏం కబురు లేదు. వాడు వస్తాడని తెలవట్లే. కానీ తండ్రికి ఎట్లాగో తెలిసిపోయిందనంటే వాడు వెళ్ళిన దినం మొదలుకొని తండ్రి ఏం చేస్తూ ఉంటాడట? వాని కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడండి. దేవుని ప్రేమ అంటే ఎట్లుంటుందనంటే యెషయా గ్రంథం 65 ఉంటుంది, లోబడనొల్లని జనుల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నా. వాడు మార్పు కోసం దేవుడు 1 రోజు 2 రోజులు కాదు, ప్రతి దినము దేవుడు వాడి కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడు. యెషయా గ్రంథాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే యెషయా గ్రంథములో ఇంటిలో నుంచి వెళ్ళిపోయిన కుమారుడు కొరకు ప్రతి దినము 25వ అధ్యాయము 2వ వచనములో తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనొచ్చు, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నా. దేవుని ప్రేమ అది. వాడు లోబడడం తెలుసు, వాడు రావడం తెలుసు, వాడు మాట వినడం తెలుసు. అయినా కూడా వారిని మరలా దేవుడు చేతులు చాపి పిలుస్తున్నట్టు. ఎప్పటి వరకు పిలుస్తావు ప్రభు అంటే దినమంతయు పిలుస్తాను, రోజుల తరబడి పిలుస్తాను, వాడు వచ్చేంత వరకు పిలుస్తాను. కానీ వాడు వస్తాడంటే వాడు వచ్చే అవకాశం లేదు. అయినా నువ్వెందుకు పిలుస్తావు అంటే అది దేవుని ప్రేమ అని చెప్తున్నాను. వీడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఆ దినం నుంచి తండ్రి ఏం చేస్తుందంటే వాడి కొడుకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడికి ఇంకొక ఒక తల్లి ఉంటే వాడు అసలు రాకపోయేటోడు కూడా. అసలు ఎందుకంటే వాడిని రాకుండా చాలా రకాలుగా సహాయం చేసేది. బుద్ధి వచ్చేదాకా ఆగుతారా? నీళ్ళు ఆగరు.
వాడంతటా వానికి బుద్ధి వచ్చేదాకా తండ్రి ఆగాడు. కానీ ప్రతిదినం వాని కొరకు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వాడు దూరం నుంచి కనిపించాడో ఆయన పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. పాపములో ఉన్నవాడిని పరిగెత్తుకొని వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడట. ఆ తప్పిపోయిన కుమారుడి జీవితంలో నీ జీవితం నా జీవితం కనిపిస్తుంది అని చెప్తున్నాం. నువ్వు చిన్నపిల్లోడు అయితే కాపరిలాగా నీ దగ్గరికే వచ్చేటోడు, కానీ ఇప్పుడు నువ్వెవరు? అసలు వయసుకు వచ్చిన స్థితిలో నీవు నేను ఉన్నావు. మళ్ళీ మనం తప్పిపోయి ఏమంటామంటే నన్ను వచ్చి పట్టుకోమని అంటాం. మనం తప్పిపోవటానికి నువ్వు చిన్నపిల్లోడు కాదుగా. ఒక 12 సంవత్సరాలు జాతరలో తప్పిపోయిందంటే ఒక అర్థం ఉంది. వాడికి 30 సంవత్సరాలు వచ్చి బోరున ఏడిసి పెద్ద జాతరలో బోరున ఏడుచుకుంటే ఏమైందిరా అంటే నేను తప్పిపోయినా అన్నాడు అనుకో, 4 దానరు అని సిగ్గులు ఎదురా 30 సంవత్సరాలు వచ్చి నువ్వెట్ట తప్పిపోయినవురా అని చెప్పేసి వాడినే తిడతారు. అసలు ఇప్పుడు మనం అడిగేది కూడా ఎట్లుండాలంటే బుద్ధి రావాలి. యేసయ్య పరిగెత్తుకొని వచ్చి నిన్ను పట్టుకొని ముద్దు పెట్టుకుంటాను, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నట్టు ఇంకా పాపములోనే ఇంకా మైల వస్త్రాలు తీసేయలేదు, ప్రశస్త వస్త్రాలు కట్టలేదు, ఇంకా నీ పాపములు కడగబడలేదు, నీకు ఉంగరం వేయబడలేదు, నీ కాళ్ళకు పాదాలకు ఆ చెప్పులు కూడా తొడగబడలేదు. అయినా ఎట్లా ముద్దు పెట్టుకున్నావు ప్రభు అంటే వాడు వచ్చినటువంటి స్థితి సరిపోయింది. దేవునికి బుద్ధి వస్తే చాలు, నువ్వు మార్పు చెందాలన్న ఆలోచనలు నువ్వు లోపలికి వస్తే చాలు. దేవుడు క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. నువ్వు ఒప్పుకొని ఆయన దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకొని బతిమలాడిన దాకా ఒప్పుకోడండి. లోపల ఒక కన్ఫెన్షన్ వస్తుంది చూసావు, రియలైజేషన్ వస్తుంది చూసావు, ఒప్పుకోవాలని ఒక తలంపు వస్తుంది చూసావు. ఆ తలంపు చాలు దేవుడికి వినిపిస్తే అసలు దేవుడు ఉండలేడని చెప్తున్నా. భక్తులు అంటారు దేవుడు పరిగెత్తినటువంటి సన్నివేశం అది. వాడేదో ఘనకార్యం చేసినందుకు కాదు, వాడు మారు మనసు పొందినందుకు, బుద్ధి తెచ్చుకున్నందుకు, చేసిన తప్పును తెలుసుకున్నందుకు, తండ్రి విలువ ఎరిగినందుకు, మరలా గృహాన్ని చేరినందుకు వాడు ఎప్పుడైతే రావాలని ఆశపడి వాడు పెద్ద స్క్రిప్ట్ తెచ్చుకున్నాడు. అసలు వాడు ఎన్ని అనుకున్నాడో తెలుసా? మా నాన్న కనిపించగానే క్షమిస్తాడో క్షమించడో అని కొన్ని డైలాగులు రాసుకున్నాడు. ఒకసారి చూడండి, అందులో 15వ అధ్యాయాన్ని గమనిస్తే 15వ అధ్యాయంలో వాడు అనుకున్నటువంటి మాట 18 చూడండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నకు యోగ్యుడనుగాను నన్ను నీ కూలివానులు ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు. స్క్రిప్ట్ అది. ఒకళ్ళు ఎలా కొడతాడేమో, కొడుకుగా స్వీకరించడేమో, ఎట్లున్నాడంట, కనీసం నీ కూలి వానిలో ఒకనిగానైనను నన్ను చేర్చుకో. అంత పెద్ద స్క్రిప్ట్ తెచ్చుకొని ఆ తండ్రి యొద్దకు రాగానే అసలు వీడు మాట్లాడేదాకా ఉన్నాడండి. 20వ వచనం చెప్తుంది, వాడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే పరిగెత్తి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అప్పుడు చెప్తుండట. అప్పుడు కుమారుడు అతనితో తండ్రి అని మళ్ళీ స్టార్ట్ చేసాడు. ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంది? అసలు ఆల్రెడీ ఏం చేశాడు? ఇక సమాధానం వచ్చేసింది, ముద్దు పెట్టుకున్నాడు, క్షమించేసిండు. కానీ ఉన్న డైలాగులన్నీ ఒకసారి చెప్దామని చెప్పి మొత్తం చెప్పిండట. అప్పుడు అన్నాడు, కూలి వానిలో ఒకనిగా కాదు కుమారుడిగానే దేవుడు చేర్చుకున్నాడు. మళ్ళీ శుద్ధీకరించాడు, ప్రశస్త వస్త్రాలు కట్టాడు, చేతికి ఉంగరం పెట్టాడు, పాదాలకు చెప్పులు దొరికాడు. వీటన్నిటిని చేసిన తర్వాత ముద్దు పెట్టుకుంటే అది నిజమైన ప్రేమ కాకపోయేది. ఎప్పుడు పెట్టుకున్నాడట? వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే, దుర్వ్యాపారంలో గడిపి వస్తున్నప్పుడే, పాపంలో బ్రతికి బుద్ధి తెచ్చుకున్నప్పుడే యేసయ్య వాని కడగటానికి ఇష్టపడ్డాడు, ప్రేమించడానికి ఇష్టపడ్డాడు, ముద్దు పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. మైలలో ఉంటే మనం ఎవరినో ఎత్తుకోవడానికి ఇష్టపడమండి. మనకి ఎట్లుండాలంటే మంచిగా నీట్గా తయారు చేసుకుని వస్తేనే మనం ఎత్తుకుని ఏమైనా ముద్దాడతాం. కొంతమంది చిన్నపిల్లలు బాగా ఆడిచూడు అలవాటు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పని అంతా చేసుకోవాలి కాబట్టి ఏమైనా మంచిగా బొమ్మలాగా తయారు చేసి పక్కింట్లో వదిలేసి వస్తారు. ఇక రాగానే ఇక మనోళ్ళు ఎత్తుకుని ఒకటే ఆడిచ్చుడు, అని ఆడిచ్చి 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 మామూలుగా చేయరిగేసి. కానీ వాడు ఒక్కసారి కనుక వాష్రూమ్ పోయింది అనుకో, ఏం చేస్తా అట్లా ఎత్తుకొని ముద్దు ఆడుతూ ఉంటారు. వెంబట ఏం చేస్తారంటే పక్కింటి వాళ్ళని పిలుస్తారు, అమ్మని పిలిచి అమ్మ ఇట్లా అయిపోయిందమ్మా ఒకసారి తీసుకుపోయి మళ్ళీ క్లీన్ చేసుకొని రమ్మంటారు. ఏ మరి ఇప్పటిదాకా ఆడిచ్చినావు కదా, గద ఎత్తుకోరాదంటే ఎత్తుకోదు. ఇక అసలు ఎత్తుకోరు, దూరం పెట్టేట. కానీ తల్లి అట్టున్నా ముద్దు ఆడిద్ది, అట్లున్నా కూడా తల్లులు ముద్దాడుతూ ఉంటారు. ఎందుకంటే అది తండ్రి ప్రేమ తల్లి ప్రేమ అట్లుంటుంది అన్నమాట. యేసయ్య కూడా వానిలో మైల కనిపించినా కూడా కానీ వాడు సిచ్యువేషన్ చూశాడు, వాడు బుద్ధి తెచ్చుకొని వస్తున్నాడని అర్థమైంది అంతే. ఎప్పుడైతే ఆ రియలైజేషన్ వస్తుందో దేవుడు క్షమించడానికి ఎట్లుంటుందంటే సిద్ధ మనసు కలిగిన దేవుడు అట. ఆయన ఎప్పుడు నేను క్షమించడానికి సిద్ధపడతాడు, కానీ నీలోంచి రావాల్సింది ఏంటంటే ఆ మారు మనసు రావాలి, బుద్ధి రావాలి, చేసిన తప్పు తెలవాలి, దాన్ని ఒకసారి ఒప్పుకోవాలి. ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకుందాను. మనం కూడా ఇంత పెద్ద స్క్రిప్ట్ రాసుకుని వస్తాం ఆదివారం, యేసయ్య ఈ వారం అంతా నేను ఇట్లా జీవించినయ్యా, నన్ను ఒకసారి క్షమించు ప్రభా, నువ్వు అన్నీ ఒప్పుకుందామని అనుకోవటానికంటే ముందే నువ్వు ఇంటికాడ అనుకొని వస్తావు చూసావు, దేవునితో సమాధాన పడిన పాపాలను ఒప్పుకోవాలనుకుంటా చూసావు. అప్పుడే యేసయ్య దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చి నేను ముద్దు పెట్టుకుని నీ పాపాలన్నీ గడిగేస్తారు. అసలు ఆశ్చర్యపోతాం మనం. ఇంకా నేను ఒప్పుకోలేదు కదా ప్రభు అంటే నీ తీర్మానం నాకు వినిపించింది అంటాడు. ఇంకా నేను నీ దగ్గర సమాధాన పడలేదు కదా అంటే నీ హృదయంలో ఉన్న అంతరంగాన్ని దేవుడు చూచానంటాడు. అటువంటి వ్యక్తి కొరకు దేవుడు ఏం చేస్తాడంటే పరిగెత్తుకొని వస్తున్నాడు, పరిగెత్తుకొని వస్తున్నాడు. చిన్నగా రావచ్చుగా,
అట్లా కాదట, ఆశ ఎంత ఉందని చెప్తాను, ప్రేమ ఎంత ఉందని చెప్తాను, లోతు ఎంత ఉందని చెప్తాను. అట్లా ప్రేమించేటువంటి దేవుడు నీకు నాకు దొరికాడని చెప్తాను. ఇప్పుడు ముద్దు పెట్టుకునేటువంటి దేవుడు నీకు నాకు చాలా సమీపంగా ఉన్నాడు. అసలు ఎప్పుడు అని అంటే బుద్ధి వస్తేనే క్షమాపణ ఎప్పుడు దొరుకుతుందట? పశ్చాత్తాప పడితేనే. నేను లోగడ కూడా చెప్పాను సంసోను చరిత్ర. నువ్వేం చేసావు అన్నది కన్సిడర్ కాదు, నువ్వు ఎట్లా బ్రతికావు అన్నది కన్సిడర్ కాదు, దేవునికి ఎంత విరోధంగా ఉన్నావు అన్నది కన్సిడర్ కాదు. తండ్రి, నేను నీకును పరలోకమునకు విరోధంగా నేను గొప్ప పాపము చేశాను అన్నాడు. మీకు విరోధముగా, పరలోకమునకు విరోధంగా నేను గొప్ప పాపము చేశాను. అవన్నీ నాకు అవసరం లేదు బిడ్డ, నువ్వు మారు మనసు పొందినాక చాలా. అంతే. చాలాసార్లు మనం మెజర్ చేస్తూ ఉంటాం సీనుని, ఇంత పెద్ద పాపాన్ని దేవుడు క్షమిస్తాడా? అసలు ఆ కొలత ఎందుకు కొలుస్తున్నావు అంటున్నా. పాపపు కొలత కాదు నువ్వు కొలవాల్సింది, దేవుని యొక్క ప్రేమ కొలత కొలవాలి. ఆయన కృప ఎంత గొప్పదో కొలవాలి. దావీదులాగా, సంసోనులాగా వాళ్ళు గొప్పలు ఎందుకు అయ్యారంటే దేవుని యొక్క కృప యొక్క అపరిమితిని చూశారు. భక్తి జీవితంలో నీవు నేను తెలుసుకోవాల్సింది ఎంత, దేవుడు ఎంత కృప గలవాడో తెలుసుకోవాలి, ఎంత ప్రేమ గలవాడో తెలుసుకోవాలి, ఎంత క్షమించగలవాడో తెలుసుకోవాలి. సంసోను లాంటి వాడు ప్రార్థన చేస్తే దేవుడు వినడు అనుకుంటాం మనం. అసలు వేశ్య సాంగత్యము చేశాడు, దేవుని దర్శనాన్ని పోగొట్టుకున్నాడు, నాజీరు వ్రతాన్ని చెడగొట్టుకున్నాడు, దేవునికి దూరస్తుడయ్యాడు, కళ్ళు కూడా బెరకపడ్డాయి, 2 కన్నులు కూడా తీసేసిండు. అవన్నీ కోల్పోయి దీనస్థితిలో తిరగలి విసురుతూ ఉన్నాడట. చూడండి ఎంత ఘోరమైన స్థితి. ఆ తిరగలి విసిరే స్థితిలో కూడా సంసోనుకు ఒకరోజు రియలైజేషన్ అయిపోయింది. నేను చెప్తాను, బుద్ధి వచ్చింది. ఒకసారి వస్తుంది, ఒకరోజు వస్తే ఆ మారు మనసు వచ్చింది, బుద్ధి వచ్చింది. సంసోను కూడా తిరగలి విసిరి ఆ తిరగలి విసిరినంతసేపు ఏమనిపించలే, మంచిగానే విసిరిండు. అది కూడా ఎట్లా విసిరింటే 2 కన్నులు తీసి, పాతకాలపు రోజుల్లో గానగలు ఉంటాయి చూసావు, ఎద్దును కట్టి అది ఇట్లా తిరుగుతూ ఉంటుంటే అవన్నీ నలిగిపోయి అందులో నుంచి నూనె వస్తూ ఉంటుంది. సంసోను మంచి బలవంతుడు కాబట్టి ఆయన కళ్ళు కూడా బెరికి ఆయనకు ఒక పెద్ద తిరగలు కట్టారు, ఇక దాన్ని తిప్పుకుంటూ తిరగాలి, చాలా బరువు ఉంటుంది, కళ్ళు లేవు. ఆయన అట్లా తిరుక్కుంటూ తిప్పాడు. కానీ ఒకరోజు వచ్చేసరికి ఆయన దేవుని యొక్క గుడిలోనికి తెచ్చాడట. ఫిలిస్తీన్ల దేవత దగ్గరకు దాగోను గుడిలోనికి తెచ్చి వారందరూ అతను అపహాస్యము చేస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నప్పుడు అప్పుడు బుద్ధి వచ్చిందట ఆయనకి. ఒక ఆలోచన వచ్చింది, ఇంత ఘోరమైనటువంటి బ్రతుకు నేను బ్రతికాను కదా, ఒకసారి దేవుని దగ్గరకు వద్దాం, దేవుని క్షమించమని అడుగుదాం. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి క్రియలంతా అనుకూలంగా లేవు. న్యాయాధిపతుల గ్రంథాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథములో సంసోను జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భము, నేపథ్యము మనకు ఆ లేఖన భాగాల్లో కనిపిస్తుందండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16:24. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపినవాడునైనా మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా మనం పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదుము రండని సంసోనును బందీ గృహము నుండి పిలవనంపిరి. వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యన అతను నిలబెట్టి పరిహాసము చేయగా తిరగలి బాగానే విసిరాడు. తిరగలి విసురుతున్నంతసేపు ఏం లేదట. 22 చూడండి, బందీ గృహములో తిరగలి విసరువాడాయను. కానీ గుడిలోకి వచ్చాడు అంతే. వాళ్ళందరూ అవమానిస్తున్నప్పుడు ఆ అవమాన కాలంలో సంసోనికి ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చును. అప్పుడు ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు. 28 చూడండి, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను క్షమించుము, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి అక్కడ కాగాలి. అసలు ఇంకా ప్రార్థన అయిపోయిందా అండి? అడిగిండు అంతే. దేవుడు ఆమెను అన్నాడా? దేవుడు ఆమెను అనలే. కానీ సంసోను ఏం చేసిండో తెలుసా? ఆ గుడి స్తంభములను పట్టుకున్నాడట. గుడి స్తంభములను కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ పడిపోకపోతే సందర్భం చెప్పండి ఒకసారి ఎట్లా ఉంటుందో. నవరండి అందరూ. మొరపెట్టినంతే, మొరపెట్టి అంటున్నాడు, ఈ స్తంభంలో ఎక్కడున్నా చూపిమన్నాడు అంతే. ఆ 2 స్తంభములను కుడి చేత్తో ఒకటి, ఎడమ చేత్తో ఒకటి పట్టుకొని ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 స్తంభములలో ఒకదానిని కుడి చేతున ఒకదాన్ని ఎడమ చేతున పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడను. మరణ కాలమునతడు చంపిన వారి శవముల లెక్క, జీవిత కాలమునతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. అసలు బలం వచ్చిందని దేవుడు చెప్పిన సందర్భమే లేదంటున్నా. అసలు ఎట్లా నువ్వు చేసినావు ఇంత కార్యం? ఏదో అద్భుతం చేద్దాం, 2 స్తంభాలు పట్టుకున్నావు, గోల్ లేదనుకో, పరిస్థితి ఏందా అని అడుగుతున్నా. అసలు ఎట్లా నమ్మేవనంటే దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసి, అది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. నమ్మి ప్రార్థన చేసి అప్పుడే అద్భుతం కూడా చేసేసిండు. అసలు మనమైతే కొద్దిసేపు ఆలోచించాలి, కొద్దిగా మన మీదకి ఎనర్జీ రావాలా, మన మీదకి వెలుగు రావాలా, మన చర్మ రోమాలు నిక్కబొడుచుకోవాలా, సూచనలు రావద్దు మనకి. అసలు ఇచ్చాడని గ్యారంటీ ఏంటంటే, నా జ్ఞాపకం చేసుకున్నాడని గ్యారంటీ ఏంటంటే సంసోనుకి ఏం అవసరం లేదట.
ఈసారి మాత్రము నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నాడు అంతే. దైవికమైన శక్తి చేత మరలా సంసోను దేవుడు నింపాడంతే. ఎందుకనంటే నీకు బుద్ధి వచ్చింది కాబట్టి, నువ్వు మారు మనసు పొందావు కాబట్టి, నువ్వు క్షమించమని హృదయపూర్వకంగా అడిగావు కాబట్టి వెంటనే దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేయడానికి ఇష్టపడ్డాడని చెప్తాను. ఆ తప్పిపోయిన కుమారుడు కూడా ఆ చక్కని మాట అనగలిగాడు. వాడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగిన తండ్రి యొద్దకు వెళ్ళేదని అన్నాడు అంతే. వచ్చిందాకా దేవుడు ఆగడాడు. వచ్చిందాక కూడా ఆగకుండా పరిగెత్తుకొని వచ్చే ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడని చెప్తాను. కానీ ఎప్పుడు అనంటే క్షమించమని హృదయపూర్వకంగా నేను అడిగినప్పుడు ఇక ఆ కార్యం కూడా నువ్వు చేయకపోతే ఉపయోగం ఏందా అని అడుగుతున్నావు. చాలామంది వస్తాం ఎట్లా వస్తాం అంటే బుద్ధి రాకుండానే వస్తాం. కొంతమంది వచ్చి మళ్ళీ బెదిరుచుడే, మళ్ళీ కొద్దిగా ఆస్తి రాదనంటే ఎందుకు ఇస్తాడు? ఇక ఒప్పుకొని రమ్మంటే అట్లా రావు, మారు మనసు పొంది రమ్మంటే రాము, బుద్ధి తెచ్చుకొని రమ్మంటే రాము. కానీ మళ్ళీ వచ్చి కపటంగా ఉండాలని దేవుని దగ్గర చేసావా మొత్తానికి పోతామని చెప్తున్నారు. సార్ ఏసే దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా రావాలంటే బుద్ధి తెచ్చుకొని రావాలి. చేసిన తప్పులన్నింటిని ఒప్పుకోవాలి, వచ్చి వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి, ప్రభుతో సమాధాన పడాలన్న ఆ నిశ్చయత, ఆ తలంపు, ఆ ఆలోచన ఎప్పుడైతే నీ లోపలికి వస్తుందో ప్రభువు నీ పాపములను క్షమిస్తాడని చెప్తాను. క్షమించి నీతో వాదిస్తాడు. యెషయాలు అంటాడు, రండి మనం కూడి వాదించుదాము, నువ్వు నీతిమంతుడు అని దేవుడు సాక్ష్యం చెప్తాడు. అప్పటిదాకేమో నువ్వు పాపివని దేవుడే మన మీద నేరం మోపుతాడు. కానీ ఒకసారి ఒప్పుకుంటే ఆ పాపములన్నిటిని తన వీపు వెనక భాగంలో వేసుకుని అంటాడట, నీవు నీతిమంతుడని నేను వ్యాజ్యము వాడేదను. నువ్వు చెప్పురా ఏం పాపం చేసావు, నువ్వు చేయలేదని నేను నిరూపిస్తాను. దేవుడు మాట్లాడేటువంటి పద్ధతి. ఈ గొప్ప మార్పు ఎప్పుడు వస్తుందనంటే నువ్వు బుద్ధి వచ్చిన స్థితిలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అని చెప్తున్నా. వాడు వయసుకు వచ్చినోడే కదా. వాడి కోసం ఎందుకు పోలేదని అంటే వాడు చిన్నోడు కాదు. వాడికి తండ్రిని ఆస్తి అడగటం తెలిసింది, తీసుకుపోయిన ఆస్తిని దూరదేశం తీసుకుపోవడం తెలిసింది, ఆ దూరదేశం పోయి ఆస్తిని అంతటిని పాడు చేయటం తెలిసింది. ఇవన్నీ తెలిసినోడు చిన్నపిల్లోడా అండి? వయసుకు వచ్చినవాడు. మనం కూడా బలలో పాలు పొందుతున్నాం అన్నట్టు అర్థం ఏంటంటే నీవు నేను చిన్నపిల్లలం కాదు, మనందరం కూడా వయసుకు వచ్చిన వారము. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది, వయసుకు వచ్చిన వారు అనగా అంటే అర్థం ఏంటో తెలుసా? మేలు కీడుల చేత వివేచించుటకు సామర్థ్యము కలిగిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు. హెబ్రీలకు రాసిన పత్రిక చివరి మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారము వారికే తగును. జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. ఎటువంటి జ్ఞానేంద్రియాలు తెలుసా? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు అట. మామూలు అంశం కాదు అది. జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి, అవి సాధకం చేయబడాల. నీ కన్నులు నీకు లోబడాల, కన్నులతో నువ్వు నిబంధన చేసుకోవాలి. ఆ జ్ఞానేంద్రియాలని చెప్పబడ్డ 5 విషయాలలో కూడా నీకు లోబడినటువంటి స్థితి రావాలా. ఇది వయసు వచ్చిన వాడి స్థితిలో ఉండేటువంటి విషయం. అది యోబులాగా అనాల, కన్నులతో నేను నిబంధన చేసుకొంటిని, కన్యకును నా కన్నులతో నేను ఎలాగూ చూచెదను అంటాడు. యెషయా తన నాలుకను గురించి మాట్లాడతాడు. ఆ కొరివి తెచ్చి ఈయన నాలుకకి ఎప్పుడైతే తగిలిందో, పెదాలకు తగిలిందో, ఆ పెదాలకు అగ్ని తగలగానే నేను అపవిత్రుడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసించువాడను. ఆయన పెదాలు మరలా సాధకం చేయబడుతున్నాయి. అట్లా నీ చూపులు సాధకం కావాలి, నీ కన్నులు సాధకం కావాలి, నీ చెవులు సాధకం కావాలి, నీ మాట సాధన చేయబడాలి. అవయవాలన్నిటిపైన నీకు ఆధిపత్యము రావాలని చెప్తున్నా. అప్పుడు నువ్వు వయసుకు వచ్చిన వాడవైతావు. ఆ వయసును వచ్చిన వాడే మరలా ఎక్కడికి రావాలంటే బుద్ధి వచ్చిన స్థితికి రావాలి. తప్పు చేయటం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. దేవుడు నువ్వు తప్పు చేసినందుకు ఆశ్చర్యపడట్లే. దేనికి ఆశ్చర్యపడతావు తెలుసా? పాపములను క్షమించే దేవుడను నేను అని నీకు ఇంకా అర్థం కాలేదు చూసావు, దాన్ని బట్టి దేవుడు ఆశ్చర్యపడతాడని చెప్తున్నాను. ఆయన వచ్చిందే తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించటానికి వచ్చాడు. రక్షకుడు అని అర్థమైంది. కానీ ఎప్పుడు అని అంటే ఒప్పుకుంటేనే క్షమించే దేవుడు అని అర్థమై కూడా నువ్వు వచ్చి ఇంకేం చేయట్లే, ఒప్పుకోవట్లే, కడుక్కోవట్లే, విడిచిపెట్టట్లే. దాన్ని బట్టి దేవుడు చాలా వేదన పడతాడని చెప్తున్నా. అట్లాంటి దీనస్థితులు మన జీవితాలు లేకుండా తప్పిపోయి దొరికిన కుమారుడు వలె మారు మనసుతో దైవ సన్నిధికి నువ్వు ఎప్పుడైతే రాగలుగుతావో అప్పుడు దేవాతి దేవుడు నిన్ను క్షమించి తన కుమారుడిగా అంగీకరిస్తాడని చెప్తాను. ఆయన ఎట్లా వచ్చిండు? కూలివాణిగా ఒకరిని పెట్టుకోమని ఆయన వచ్చాడు. కానీ యేసయ్య అంటున్నాడు, అతడు నా కుమారుడుగా దేవుడు మరలా తిరిగి అధికారంలో దేవుడు నిలవబెట్టాడు. తన గృహంలో దేవుడు వాళ్ళకు అవకాశం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. వీడేదో ఘనకార్యం చేసినట్టు గొప్ప విందు చేసినాడు. మళ్ళీ తర్వాత విందు చేసి ఆ కోల్పోయినటువంటి ఆధిక్యతనంతటిని తిరిగి మరలా నిలవబెట్టడానికి ప్రభు కృప చూపించాడు. ఈరోజు నీవు నేను కూడా వారమంతా తప్పిపోయిన స్థితిలో ఉన్న సమస్య ఏం లేదు. వాడికి ఒక రోజు వచ్చిన బుద్ధి వచ్చింది కదా, మనకు కనీసం ఇప్పుడైనా బుద్ధి రావాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ చిన్న లోపం నీలో ఏలుబడి చేస్తున్నా, చేదైన వేరు కొంతైనా నీలో ఉన్నా
ఆ చేదైన దాన్ని ఏం చేసుకోవాలంటే మనం తీసేసుకోవడానికి కృప చూపించండి. చక్కని సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి బలలోనికి వెళ్ళడానికంటే ముందుగా మనల్ని మనమే ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనల్ని మనమే ఒకసారి విమర్శించుకుందాం. దేవుని ముఖకాంతులు మన ప్రతి దోషమును, రహస్య పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్యా నీ కూలి వానిలో ఒకనిగా చేయమని మనం ప్రార్థన చేయటానికంటే ముందుగానే దేవుడు పరిగెత్తుకుని వచ్చి నేను ముద్దు పెట్టుకుని తన కుమారుడిగా స్వీకరించే గొప్ప దేవుని సన్నిధిలో మనందరం కూడా ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలను దీవించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.